మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. హంపీలో మీరు రోజుకొక ఆలయం చొప్పున చూసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కవర్ చేయడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఎందుకంటే అన్ని అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా దాదాపు 500 సంవత్సరాలకు పూర్వమే నిర్మించబడినవి. వాటిలో కొన్ని ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉండగా కొన్ని దాదాపుగా నేలమట్టం అయిపోయి, ఇంకొన్ని ఆలయాలు దాడులకు తట్టుకొని నిలబడినా కానీ వాటిలో మూల విరాట్ లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఇవాళ మనం చూడబోతున్నటువంటి శ్రీకృష్ణ ఆలయం అలానే అచ్యుతరాయ ఆలయాలు ఈ కోవకే చెందుతాయి. వీటితో పాటుగా ఒకప్పుడు లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడి ఈరోజు ఆ లక్ష్మీదేవి లేకుండా కేవలం యోగ నరసింహస్వామిగా కనపడుతున్న నరసింహస్వామిని ఒక పేదరాలైన మహిళ అనేక తరాలు నిలబడిపోయేలాగా నిర్మించినటువంటి ఒక శివాలయాన్ని దర్శించుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, హంపీలోని 2వ రోజుకి మీకు స్వాగతం. ఈ అద్భుతమైన ఆలయాలన్నింటినీ కూడా ఇప్పుడు దర్శించుకుందాం పదండి. ఇప్పుడైతే ముందుగా మనం శ్రీకృష్ణ ఆలయం ముందు ఉన్నటువంటి బజారులో ఉన్నాం. మీరు నిన్న విరూపాక్ష ఆలయం గురించి చూసినట్లయితే కనుక అప్పుడు చెప్పాను, అక్కడ కూడా ఆలయానికి ముందు ఇలానే ఒక బజారు లాంటి ప్రాంతం ఉండేది. సో దాదాపుగా హంపీ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆలయాలన్నిటికీ ముందు ఇలాగ ఒక పెద్ద ఖాళీ స్థలం ఉండి దానికి 2 వైపులా కూడా ఇలా దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ బారైనటువంటి మండపాలు ఉంటాయి. నిన్న చూసిన విరూపాక్ష బజార్లో అయితేనేమో రత్నాలని రాసులుగా పోసి అమ్మిన బజార్లు ఉండేవి. కోర్స్ ఇవాళ అలాంటివి ఏం లేవనుకోండి. ఒకప్పుడు ఈ బజార్ ప్రాంతాలన్నీ కూడా జనాలందరితోనూ, ఇక్కడికి వచ్చిపోయే భక్తులతోనూ వ్యాపారస్తులతోనూ ఎంతో కోలాహలంగా ఉండేవి. ఈరోజు ఆ నిర్మాణం ఎంతో కొంత మిగిలి ఉన్నా కానీ ఒక్క నరమానవుడు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఇలాంటి బజారు ప్రాంతాలతో పాటు ఈ ముఖ్యమైన ఆలయాల్లో ఇంకొక కామన్గా కనిపించే విషయం ఏంటంటే ఇలాంటి పుష్కరిణిలు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంతో అందమైన మండపాలన్నీ చుట్టూ కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో పుష్కరిణి, మళ్ళీ పుష్కరిణి మధ్యలో ఇంకొక చిన్న మండపం. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఇవి నిరాదరణకు గురయ్యి రోజు మొత్తంలో ఒక 10 మంది కూడా వీటిని దర్శించుకోకుండా వెళ్ళిపోతున్నారు. సో ఇంకప్పుడు మనం బజార్ దగ్గర నుండి శ్రీకృష్ణ ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఈ ఆలయం గురించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా గోపురం గురించి మాట్లాడుకుంటే కనుక నిన్న చూసిన గోపురం లాంటిది ఇది కూడా, కాకపోతే డిజైన్లో కొంచెం మార్పు ఉంటుంది. నిన్న వచ్చేసి ఈ భాగం అంతా కూడా, ఈ మొత్తం అంతా కూడా ఇట్లా ఓపెనింగ్స్ ఏం లేకుండా మొత్తం రాతితోనే సాలిడ్ స్టోన్తోనే చేసినట్టుగా ఉంటే, ఇవాళ మాత్రం కొంచెం ఛాంబర్స్ వచ్చేలాగా ఇట్లా చేశారు. ఆ పైన వచ్చేసి ఇటుకలతో పూర్తిగా గోపురం చాలా హైట్గా ఉండేది. నిన్న చూసిన గోపురం అంత హైట్గా ఉండేది. ఇది విరూపాక్ష ఆలయంలో ఉన్న గోపురం అంత హైట్ ఉండేది. కానీ 1565 సంవత్సరంలో ముస్లిం రాజ్యాలు చేసిన దాడుల వల్ల ఆ గోపురం అనేది కూలిపోయింది. నిన్నైతే మనకి సరిగ్గా కుదరలేదు. కానీ ఇక్కడైతే మనం ఇటుకలతో నిర్మించినట్లుగా చక్కగా గమనించవచ్చు. పైన ఉన్న ఈ శిల్పాలని మాత్రం ప్లాస్టర్ అంటే సున్నంతో చేశారంట. ఈ లోపల కట్టడం మాత్రం మొత్తం వచ్చేసి ఇటుక రాతితోనే చేశారు. ఈ స్తంభాలన్నిటి మీద కూడా మంచి శిల్పాలను మనం చూడవచ్చు. ఇదిగోండి ఈ శిల్పాన్ని చూస్తున్నారు కదా, ఇలాంటిది మన హిందూ ఆలయాల్లో చాలా విరివిగా కనిపిస్తూ ఉంటుంది. ఒక సేవకుడు ఒక వేటకత్తె కాళ్ళలో దిగిన ముళ్ళుని తీసే సన్నివేశం అనమాట. ఇట్లాంటివి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇంకా పైన కూడా చూసుకోవచ్చు, వేరే ఆకృతుల్లో ఉన్న శిల్పాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. విజయనగర పాలకులు నిర్మించే ఆలయాల్లో
ప్రధాన గోపురం అన్ని నిర్మాణాల కన్నా కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రధాన గోపురంలో ఉన్న ద్వారం దాదాపు 30 అడుగుల ఎత్తులో పూర్తి రాతి కట్టడంలా ఉంటుంది. ఈ దారిలో మనకి చాలా శిల్పాలు కనిపిస్తుంటాయి, కానీ వాటిల్లో ఒకటి చాలా ప్రత్యేకమైంది. బహుశా మీరు ఎప్పుడు చూసి కూడా ఉండకపోవచ్చు. అదేంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చంద్రగ్రహణ సన్నివేశం. మధ్యలో చంద్రుడు ఉండగా రెండు వైపులా రాహుకేతువులు సర్పాల రూపంలో ఉండటం మనం చూడొచ్చు. అలానే ఈ ద్వారానికి రెండు వైపులా కనిపిస్తున్నవి ఈ స్త్రీలు గంగా యమునలంట. అయితే ఇలాంటి ప్రత్యేకమైన శిల్పాలను ప్రతిదాని గురించి వివరిస్తూ వెళ్తే చాలా టైం పడుతుంది, కాబట్టి నేను కొన్నిటి గురించి షార్ట్స్లో డీటెయిల్డ్గా వివరిస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా ఒకసారి చూడండి. ఈ ఆలయాన్ని నిర్మించింది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. ఈ కర్ణాటక భాగానికి తూర్పున ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అదంతా కూడా గజపతి సామ్రాజ్యం చేతుల్లో ఉండేదంట. సో నెల్లూరులోని ఉదయగిరి అనే ఒక ఊరు ఉంది, అక్కడ ఒక కోట కూడా ఉంది. సో ఈ ప్రాంతాలన్నీ కూడా గజపతుల ఆధీనంలో ఉండేవంట. శ్రీకృష్ణదేవరాయలు అధికారం చేపట్టిన తర్వాత గజపతులతో యుద్ధం చేసి ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా స్వాధీనపరుచుకున్నారంట. ప్రత్యేకంగా ఉదయగిరి సామ్రాజ్యం మీద దాడి చేసి దాన్ని విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు నిర్మించిన ఆలయం ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయ ప్రధాన గోపురం పైన పశ్చిమ దిశ వైపు చూస్తున్నట్టుగా ఉన్నటువంటి కొన్ని శిల్పాలను చూస్తున్నాం. అయితే వీటిలో కొంతమంది యుద్ధానికి వెళ్తున్నట్టు కొన్ని శిల్పాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది చరిత్రకారులు ఈ శిల్పాలని మనం ఇప్పుడే తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయల యొక్క ఉదయగిరి విజయయాత్రకు సంబంధించినవి అని చెప్పి భావిస్తున్నారు. ఇది మహామండపం పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క శాసనం. ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా, ఉదయగిరి సామ్రాజ్యం మీద సాధించిన విజయం సందర్భంలో ఈ శాసనాన్ని వేయించారు. అలానే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఆ రోజుల్లో లాంగ్వేజ్ వార్స్ ఇవాళ ఉన్నట్టు లాంగ్వేజ్ వార్స్ ఉండేవి కాదు. ఇక్కడ మీకు ఏదైతే కంటెంట్ కనిపిస్తుందో 2 లాంగ్వేజెస్, ఒకటి కన్నడం, రెండోది తెలుగు, ఈ 2 భాషల్లోనూ ఉండేదంట. ఇక్కడ వెనక వైపును కూడా చూడొచ్చు సంథింగ్, కాకపోతే మనకి చాలా జాగ్రత్తగా చూడాలి, అంత ఈజీగా కనిపించదు ఇక్కడైతే. సో ఒకసారి మనం గర్భగుడి వైపుకి వెళ్ళి ఏముందో చూద్దాం. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం కదా, ఇది వచ్చేసి గర్భగుడి ముందులో ఉన్నటువంటి మహామండపం. విరూపాక్ష ఆలయంలో ఉన్న శిల్పాలు ఇక్కడ లేకపోయినప్పటికీ ఇది కూడా మంచి అందంగానే చాలా బాగుంది. ప్రత్యేకించి ఇక్కడ చాలా వరకు స్తంభాల మీద మనం శిల్పాలను అయితే చూస్తున్నాం. విరూపాక్ష ఆలయంలో మాత్రం మనకి ఇట్లాంటి గజవ్యాల శిల్పాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇక్కడ మామూలు స్తంభాలే ఉన్నాయి, కానీ వాటిపైన మాత్రం చాలా అద్భుతమైన శిల్పాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైనటువంటి నరసింహస్వామి శిల్పం ఇది. అలానే కొన్ని చోట్ల బాలకృష్ణుడివి విగ్రహాలు ఉంటే, ఇంకా కొన్ని చోట్ల శ్రీరాముడు, అలానే కల్కి అవతారం, వరాహ అవతారం, వామన అవతారం, ఇలాంటి అందమైనటువంటి శిల్పాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయంలో నేను ఇంకోటి బాగా గమనించింది ఏంటంటే, ఎక్కడ చూసుకున్నా కూడా చాలా చోట్ల ఆంజనేయ స్వామి శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ చూడొచ్చు, కనిపిస్తున్నాయి కదా. ప్రతి 2 స్తంభాల్లో ఒక స్తంభం మీద ఎక్కడో ఒక చోట ఆంజనేయ స్వామి మూర్తి అయితే కనిపిస్తుంది. విజయనగర శైలిలో నిర్మించిన ఆలయాల్లో నిర్మాణం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి మహామండపం కదా, ఇదిగండి ఇదంతా మహామండపం కదా. మహామండపం దాటుకుని వెళ్తే మనకు ఒక అంతరాళ అనే భాగం వస్తుంది. దీనికి ముందు ఇంకొక చిన్న అంతరాళ ఉంది. ఈ భాగం ఉంది కదా, ఈ ఓపెన్ స్పేస్ ఉంది కదా, ఇది కూడా ఇంకొక అంతరాళ. దీన్ని దాటుకుని వెళ్తే అక్కడ మనకి ప్లేసెస్ ఉన్నాయి కదా, అది వచ్చేసి గర్భగుడి. కానీ మన దురదృష్టవశాత్తు ఏంటంటే, ఇప్పుడు గర్భగుడిలో మూలవిరాట్ అయితే లేరు, మొత్తం అంతా కూడా ఖాళీగా ఉంది. మీకు చాలా చీకటిగా కనిపిస్తున్నట్టుంది. అదిగోండి అక్కడ ఒక జస్ట్ పీఠం మాత్రమే కనిపిస్తుంది, దానిపైన స్వామివారి విగ్రహం అయితే ఏం లేదు.
ఉదయగిరి సామ్రాజ్యం మీద విజయం సాధించిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆ ప్రాంతం నుంచే శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. కానీ 1565 సంవత్సరంలో ముస్లిం సామ్రాజ్యాలన్నీ చేసిన దాడి వల్ల ఈ ఆలయం కూలిపోగా గడిచిన 100 సంవత్సరాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని తీసుకువెళ్ళి చెన్నైలోని ఎగ్మోర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి మ్యూజియంలో పెట్టారంట. నేను దాన్ని చాలా వరకు వెతికి ఎలాగోలా పట్టుకున్నాను. ఆ స్వామివారి ఫోటో అయితే మీకు ఇస్తున్నాను చూడండి. ఇక్కడ కనిపించేది బాలకృష్ణుడు. ఆయన విగ్రహం కూడా వచ్చేసి మొత్తం అంతా పచ్చరాయిగా ఉంటుందంట. అది మొత్తం గ్రానైటే, కానీ అదొక రకమైన పచ్చని రంగులో ఉంటుందంట. ప్రధాన ఆలయం చుట్టుపక్కల చూసుకుంటే కనుక మనకి ఇలాంటి చాలా ఉపాలయాలు అయితే కనిపిస్తున్నాయి. వీటిలో కూడా చాలా వరకు ఎలాంటి ప్రధాన మూర్తి లేకుండా ఖాళీగానే ఉన్నాయి. మనకి ఇక్కడ దేవుడు ఎవరు కనిపించట్లేదు కదా, కానీ పీఠం దగ్గర చూడండి కింద ఎలుక కనిపిస్తుంది కదా, అంటే ఇది ఒకప్పుడు వినాయకుని ఉపాలయం అన్నమాట. ఆ కనిపించేది శ్రీకృష్ణ ఆలయంలోని గర్భాలయం అయితే కనుక దాని పక్కనే ఒక చిన్న ఉపాలయం ఉంది. ఇక్కడ లోపల చూసుకుంటే ఒక మూల విరాట్ అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నారు. ఇది శివాలయం, అందుకని మనం శివలింగాన్ని అయితే దర్శించుకుంటున్నాం. శ్రీకృష్ణ ఆలయంలో మనకి శైవ సాంప్రదాయానికి సంబంధించిన అనేక ఉపాలయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే చూసాం శివాలయం ఉంది కదా పక్కన. ఇప్పుడు ఇది శివాలయం అనుకుంటే ఈ పక్కనే దానికి ఆనుకునే ఉన్నది వచ్చేసి అమ్మవారి ఉపాలయం. ముందు శ్రీకృష్ణ ఆలయానికి ముందు వైపున ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఇది వచ్చేసి వినాయకుని మందిరం. అలానే అటువైపున ఇంకా 2-3 ఉన్నాయి. వాటిలో ఒకటి వచ్చేసి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉపాలయం ఉండేది. మనం చాలా పాపులర్ సినిమాల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్యన. శైవులకి వైష్ణవులకి ఆ రోజుల్లో పడేది కాదు, ఇద్దరు యుద్ధాలు చేసుకునేవాళ్ళు అవి ఇవి అని చెప్పి మనకి చాలా సొల్లు చెప్తున్నారు. కానీ ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టిన ఆలయమే కదా, పురాతన ఆలయమే కదా. ఇందులో మరి శైవ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం రెండు కలిసిమెలిసే కనపడుతున్నాయి కదా. అలానే ఇక్కడ చూడండి, ఇవి శివాలయంలో ఉన్న స్తంభాలు కదా. ఆ పైన చూసారనుకోండి శంఖం కనిపిస్తుంది. ఇక్కడ అదిగండి, అక్కడ చూసుకుంటేనేమో చక్రం ఉంది. మరి తిరునామం ఉండాలి కదా, అదిగండి మధ్యలో తిరునామం. సో ఎంతో సామరస్యంగా ఉన్న మనల్ని విడదీయటం కోసం శైవులకి వైష్ణవులకి ఆ రోజుల్లో తగాదాలు అయ్యేవి, యుద్ధాలు జరిగేవి, కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు, ఇట్లా రకరకాల పుకార్లన్నీ పుట్టించారు. చూడండి వాళ్ళు నేరేటివ్ ఎలా బిల్డ్ చేస్తారనేది. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి యోగ నరసింహ అలానే బడవీలింగ ఈ 2 మందిరాలని చూడటానికి వెళ్దాం. పక్కనే ఉన్నాయి, దగ్గరలోనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి వాటి గురించి తెలుసుకుందాం పదండి. సో మనమైతే ఇప్పుడు రెండో ప్లేస్కి వచ్చేసాం. ఒకే ప్లేస్లో ఇక్కడ 2 ఆలయాలు అయితే ఉన్నాయి. మొట్టమొదటిది వచ్చేసి నరసింహస్వామి వారి ఆలయం, పక్కనే బడవీలింగ అని చెప్పి ఒక శివాలయం. 2 పక్కనే ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఒక 7-8 ఏళ్ల క్రితం అనుకుంటా యూట్యూబ్లో రాధా మనోహర్ దాస్ అనే ఒక ఆయన ఈ హంపి నగరానికి వచ్చి ఈ స్వామివారి దగ్గర ఒక వీడియో చేసినప్పుడు చూశాను ఈ స్వామివారిని. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. సో ఇన్నేళ్లకు కుదిరింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఈ నరసింహస్వామి వారి ఉపాలయాన్ని కూడా నిర్మించారు. ఆర్యకృష్ణ భట్ట అనే ఒక శిల్పి 6 మీటర్ల కన్నా ఎత్తైనటువంటి ఒకే ఒక కొండరాతిని ఇలా స్వామివారి ఒడిలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి, వారు కూర్చున్న ఆసనం, ఆ పైన ఉన్నటువంటి ఆదిశేషుడు, వీళ్ళందరూ వచ్చేలాగా ఏకశిలా విగ్రహాన్ని సృజించారు. ఈ స్వామివారి విగ్రహాన్ని సృష్టించినప్పుడు స్వామివారితో పాటు ఒడిలో అమ్మవారు కూడా, లక్ష్మీదేవి కూడా ఉండి స్వామివారిని పొదివి పట్టుకున్నట్టు, అంటే ఈ ఎడమ చేతి కిందుగా స్వామివారి వీపు మీద చేయి వేసినట్లుగా అమ్మవారు కూర్చుని ఉండేవారంట. సో ఈరోజు కూడా మనం ఆ ఎడమ చేతి వరకు చూడొచ్చు ఇప్పుడున్న స్వామివారి విగ్రహం మీద. 1565 సంవత్సరంలో ముస్లిం రాజ్యాలన్నీ కలిసి దాడి చేసిన క్రమంలో ఈ స్వామివారి విగ్రహం కూడా చాలా వరకు దెబ్బతింది. ఆ క్రమంలోనే అమ్మవారి మూర్తిని ఇప్పుడు చూడలేకపోతున్నాం. అంతేకాకుండా స్వామివారు ఇదివరకే అయితేనేమో కుడికాలు మడత పెట్టి ఉండగా ఎడమ కాలు కిందకు ఉండేదంట.
ఎప్పుడైతే ఈ నిర్మాణాలన్నీ కూడా ఆర్కియాలజీ విభాగం కిందకు వెళ్ళాయో వాళ్ళు రెస్టారేషన్ చేసిన క్రమంలో 2 కాళ్ళని యోగముద్రలో ఉన్నట్టుగా పెట్టి రెండింటినీ కలుపుతూ యోగా పట్టం అనే దాన్ని ఏర్పాటు చేశారంట. సో అందుకని మనకి ఇప్పుడు ఈ స్వామివారిని యోగ నరసింహ అంటున్నారు. అంతకుముందు అయితే కనుక లక్ష్మీ నరసింహస్వామిగా ఆయన ఉండేవారు. ఈ స్వామివారి ముందల మనకి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శాసనం అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. నేను ఈ శాసనాన్ని ఇక్కడికి రాకముందలే చదివాను. సో దానిలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉంది కదా, ఆ జిల్లాలోని గూటి, ఉరవకొండ ఈ 2 ప్రాంతాలకు చెందిన 2 ఊర్లని ఈ స్వామివారి ఆలయ నిర్వహణ కోసం శ్రీకృష్ణదేవరాయలు రాసించినట్టుగా ఉందంట. సో విజయనగర రాజ్యం అంటే కేవలం కర్ణాటకే కాదు, మన ఆంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాలతో ఎంతో అవినాభావ సంబంధం కూడా ఈ రాజ్యానికి ఉండేది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న నిర్మాణం వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి మందిరం. ఆ పక్కనే చూడండి ఒక చిన్న కాలువలాగా ఉంది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటున్నారు? తోటల్లో నుంచి, ఈ పొలాల మధ్యలో నుండి వస్తున్నాయి. ఇంకా ఆ తర్వాత ఈ తోటలని, పొలాలని కూడా దాటుకుని వెళ్తే వచ్చేది తుంగభద్ర నది. ఆ నీరు ఇలా ప్రవహిస్తూ మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చిన్న ఉపాలయంలోకి వెళ్తున్నాయి. ఈ ఆలయంలోనే ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి బడవి లింగ అనే శివాలయం ఉంది. సో ఇప్పుడు ఆ సంగతులన్నీ తెలుసుకుందాం. అసలు స్వామివారి విగ్రహం వచ్చేసి దగ్గరకు 10 అడుగుల పైనే ఉంటుంది. ఎంత పెద్దగా ఉన్నారంటే అసలు నేను వచ్చేసి నా లైఫ్లో ఇంత పెద్ద శివలింగాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫ్యూచర్లో చూస్తాను కానీ ఇప్పటివరకు అయితే చూడలేదు. మనం ఇప్పటి వరకు చూసిన అనేక ప్రత్యేక శివలింగాల్లో ఈ స్వామివారు కూడా ఒకళ్ళు అవుతారు ఇంక నుంచి. ఎందుకంటే శివలింగం పైన చూడండి, మనం ఇప్పటి వరకు బ్రహ్మసూత్రాన్ని చూసాం చాలా చోట్ల, కానీ ఇక్కడ చూడండి పరమేశ్వరుని 3 కళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో తుంగభద్ర నది నీళ్ళు ఎప్పుడూ ఈ స్వామివారికి అభిషేకిస్తూ ఉండటం చేత ఈ స్వామివారికి జలకంఠేశ్వర అనే పేరు కూడా ఉందని ఇక్కడి కథనం అంట. అయితే తమిళనాడులో కూడా ఇదే పేరుతో జలకంఠేశ్వర అనే పేరుతో ఒక ప్రముఖమైన ఆలయం కూడా ఉందంట. మనకి పంచభూత లింగాల్లో అది వచ్చేసి జలలింగం. సో ఇక్కడ కూడా అదే పేరుతో స్వామివారి దర్శనమిస్తున్నారు. అయితే ఈ స్వామివారి పేరు బడవి లింగ. కన్నడ భాషలో బడవి అంటే పేదరాలైనటువంటి ఒక మహిళ అంట. 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక పేద మహిళ సాయం చేయటం వలన ఈ ఆలయానికి బడవి లింగ అన్న పేరైతే వచ్చిందంట. ఆలయం గోడల వరకు చూసుకుంటేనేమో కొండరాతితో ఉంటుంది, పైన శిఖరం మాత్రం ఇటుకలతో నిర్మించారు. ఇందాక చెప్పిన దాడుల్లోనే ఈ ఆలయం కూడా చాలా వరకు దెబ్బతింది. ఇప్పుడైతేనేమో పైన ఎటువంటి నిర్మాణం లేకపోయేసరికి డైరెక్ట్గా గర్భగుడిలోకి కూడా సూర్యకిరణాలు అయితే పడుతున్నాయి. మిట్ట మధ్యాహ్నం 3 అవుతుంది దగ్గరగా. ఎండ వాయు కొట్టేస్తుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు కొంచెం అది కూడా కన్సిడర్ చేసుకుని మీరు ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఇంకా మనం ఇవాళ చూడాల్సిన వాటిలో అచ్యుతరాయ గుడి ఒకటి మిగిలింది. సో అక్కడికి వెళ్ళాలంటే ఏడూరు బసవన్న మందిరం పక్కనే ఉన్నటువంటి ఈ మెట్లని ఇలా ఎక్కేస్తే కొంచెం చిన్న కొండే, మరీ అంత పెద్దదేం కాదు. ఇది ఎక్కేసి అటు దిగగానే మనకి రైట్ సైడ్లో మనం వెళ్ళాల్సిన ఆలయం వచ్చేస్తుంది. సో వెళ్దాం పదండి. సో మనం వస్తున్న దారి చూడండి, అసలు మొత్తం కూడా అడవి ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. మధ్యలోనేమో ఇలాంటి మండపాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదేమో ఆంజనేయ స్వామి మందిరం.
లోపల స్వామివారి విగ్రహం లేదు కానీ గోడ మీద శిల్పంలాగా చెక్కుంది. చూడండి స్వామివారు ఎంత పెద్దగా ఉన్నారో. దగ్గరగా 6-7 అడుగులైనా ఉంటారు. చాలా పెద్ద విగ్రహం, బాగుంది. ఈ ఆంజనేయ స్వామి మందిరం ఎదురుగుండా చూస్తేనేమో రాతి మీద విష్ణుమూర్తి పవళించినట్టుగా ఇంకొక చిన్న శిల్పం అయితే ఉంది. ఇక అసలు హంపి మొత్తంలో మీరు ఇట్లా వాకింగ్ చేసుకుంటూ ఏదైనా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదో ఒక మండపం, ఏదో ఒక చిన్న మందిరం అయితే కనిపిస్తుంది. పొద్దున చూసినటువంటి శ్రీకృష్ణ ఆలయం లాగానే ఇప్పుడు కూడా మనం అచ్యుతరాయ ఆలయం ముందున్నటువంటి బజారు ప్రాంతంలో ఉన్నాం. దీన్ని మొత్తం వచ్చేసి అచ్యుతరాయపేట అంటారంట. ఇక్కడ ఒక ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే, మామూలుగా చాలా వరకు మనం చూసే చాలా వరకు ఆలయాలన్నీ కూడా తూర్పు దిశలో ఉంటాయి కదా, కానీ ఈ అచ్యుతరాయ ఆలయం మాత్రం ఉత్తరం దిశగా ఫేస్ చేసి ఉంది. మనం దక్షిణ దిక్కుకు వెళ్తున్నాం అంటే ఆలయం మేము ఉత్తరం వైపుకి ఫేస్ చేసి ఉంది. మొత్తం మీద హంపి నగరంలో 4 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం 2 చూసాం. నిన్న విరూపాక్ష ఆలయాన్ని చూసాం. ఈరోజు మార్నింగ్ వచ్చేసి శ్రీకృష్ణ ఆలయం చూసాం కదా. ఇది 3వది అచ్యుతరాయల ఆలయం. 2-3 రోజుల్లో ఇంకొక ఆలయం కూడా ఉంది, విజయ విఠల ఆలయం. ఆ ఆలయాన్ని కూడా చూడటానికి వెళ్దాం. ఇప్పుడైతే ఈ ఆలయానికి చెందిన విశేషాలన్నీ కూడా చూద్దాం. అచ్యుతరాయ ఆలయం వచ్చేసి ఇంకో రకంగా కూడా కొంచెం ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ద్వారం గుండా వెళ్తున్నాం కదా, ఇది ఒక ప్రాకారం అయితే అక్కడ మీకు కనిపిస్తున్న ఇంకొక గోపురం ఉంది కదా, అది ఇంకొక ప్రాకారంలో ఉంది. మొత్తం లోపల ఉన్నటువంటి ఆలయం చుట్టూతా ఇప్పుడు 2 గోడలు అయితే ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తర్వాత ఆయన సవతి తల్లి కొడుకైనటువంటి అచ్యుత దేవరాయలు రాజ్యాధికారాన్ని చేపట్టారు. ఆయన కాలంలోనే అంటే 1534 సంవత్సరంలో ఆయన అధికారుల్లో ఒకడైనటువంటి తిరుమల రాజ ఒడయ అనే ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు లోపల ప్రధాన మూర్తి వచ్చేసి వెంకటేశ్వర స్వామి. అందుకనే ఈ ఆలయానికి తిరువేంగళనాథ ఆలయం అన్న పేరు అయితే వచ్చింది. కానీ దీన్ని నిర్మించింది అచ్యుతదేవరాయల కాలంలో కాబట్టి అచ్యుతరాయ ఆలయంగా పేరు అనేది స్థిరపడింది. ఇక్కడ మండపానికి ఉన్నటువంటి అధిష్టాన పీఠం పైన చూడండి చాలా ఏనుగులవి చాలా సన్నివేశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటిల్లో ఒకటైతే చాలా వెరైటీగా ఉంది చూడండి. ఇక్కడ ఒక కంట్రోల్ తప్పింది ఏనుగు వచ్చేసి వెనకాల మనిషి అదే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అంకుశం, దాంతో పొడుస్తున్నట్టుగా ఉంది. దీనిపైన ఇదేం చేస్తుందంటే ఏనుగు కింద ఇంకొక మనిషి ఉంటే వాడిని పొడుస్తూ తొక్కేస్తానికి ట్రై చేస్తుంది. పైన ఉన్న మావటేమో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ అలానే ఈ పక్కన చూసుకుంటేనేమో ఇంకొక ఏనుగు ఒక మనిషిని కిందకి పడేస్తుంటే పట్టుకోవటం, లేదంటే పైన ఉన్న మావటిని తొండంతో కిందకి తోసేయటం జరుగుతుంది. చాలా వెరైటీగా ఉంది ఇట్లాంటివన్నీ కూడా. ఈరోజు మనం చూస్తున్న ప్రతి ఆలయం ముస్లింల దాడుల్లో ఎంతో కొంత దెబ్బతిన్నదే. పొద్దున చూసిన శ్రీకృష్ణ ఆలయం ఇప్పుడు మనం ఉన్న అచ్యుతరాయ ఆలయం కన్నా కొంతవరకు దాడులకు తట్టుకొని నిలబడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి గోపురం కూడా దెబ్బతింది. చాలా వరకు ప్రతి మండపంలో ఎంతో కొంతవరకు స్తంభాలు కానీ పైన ఉన్న పైకప్పు కానీ ఎంతవరకు దెబ్బతిన్నాయి. ఆలయంలో ముఖ్య భాగమైన మహామండపంలో కొన్ని చోట్ల కేవలం స్తంభాలు మాత్రమే మిగిలాయి. చాలా చోట్ల పైకప్పు అయితే అస్సలు లేదు. ద్వారపాలకులు ఉన్నప్పటికీ ఆ శిల్పాల్లో చాలా వరకు శరీర భాగాలు దెబ్బతిని ఇప్పుడైతే కనుక ఒకప్పటి శిల్ప సౌందర్యం ఏమీ కనిపించట్లేదు. నేను ఈ ద్వారపాలకుల శిల్పాల్లో ఒకటైతే గమనించాను. ఒకప్పుడు ఈ శిల్పం ఎంతో అందంగా చక్కగా నవ్వుతున్నట్లు ఉండగా దాడులు జరిగిన క్రమంలో ఎడమ కంటి కింద ఒక చార అయితే ఏర్పడింది. ఇప్పుడు కనుక ఒక్కసారిగా చూస్తే ఆ మూర్తి ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న దుస్థితిని చూసి తట్టుకోలేక
కన్నీరు పెడుతున్నారేమో అన్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి శిల్పాలను చూసినప్పుడే చరిత్రలో మన హైందవ ఆలయాల మీద జరిగిన దాడుల తీవ్రత అర్థమవుతుంది. ఈ ఆలయం మధ్యలో ఉన్నటువంటి అంతరాళలోనికి ఇప్పుడు ఎవరికీ ప్రవేశం లేకుండా ఇనుప తలుపులు బిగించి తాళాలు వేసేశారు. ఆ కారణం చేత ఇప్పుడు లోపలికైతే వెళ్ళలేం. లేదంటే కనుక మీకు అదంతా కూడా చూపించేవాడిని. ఆలయంలో ఎటువంటి మూల విరాట్ని మనం చూడట్లేదు. సో ఇది అమ్మవారి ఉపాలయం. ఇక్కడ కూడా అంతే, ఎటువంటి దేవతామూర్తి విగ్రహాన్ని మనం చూడలేకపోతున్నాం. శ్రీకృష్ణ ఆలయంలో అయితేనేమో మనకి మూల విరాట్ విగ్రహం ఎక్కడుందనేది విషయం తెలుసు, కానీ ఇక్కడ అసలు ఆ విగ్రహాలు ఏమైనాయి అవన్నీ కూడా తెలియవు అసలు. అచ్యుతరాయల ఆలయం వెనకాల రెండవ ప్రాకారం దగ్గర నుండి వెనక వైపు వెళ్ళటానికి ఇంకొక మార్గం ఉంది. ఇక్కడ దుర్గాదేవి ఆలయం ఉందంట. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఈ అమ్మవారి పేరు హత్తుక్కై అమ్మవారు అంట. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈవిడ ఒక స్థానిక దేవతలాగా అనిపిస్తుంది. మనకేముంది, మనం అమ్మవారంటే ఎవరైనా కానీ దుర్గాదేవితో సమానంగా మనం పూజిస్తాం కదా. సో దానికి నిదర్శనంగానే విజయనగర సామ్రాజ్య కాలంలోనే ఈ అమ్మవారి ఆలయం కూడా ఉండేదంట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వెనక ప్రాకారం గోడ కదా, ఈ గోడ బయట అమ్మవారి ఆలయం ఉంది కదా. సో అక్కడికి వెళ్ళడం కోసం ప్రత్యేకంగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయటం, అంతేకాకుండా అక్కడికి వెళ్ళాక అమ్మవారి ఆలయం చుట్టూతో కూడా చిన్న చిన్న మండపాలు నిర్మించటం, వీటిని బట్టి చూస్తుంటే స్థానిక దేవీ దేవతలకు కూడా సమానమైనటువంటి ఇంపార్టెన్స్ని అయితే అప్పటి రాజుల వారు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ఇంకొంచెం వెనక్కి నడుచుకుంటూ వస్తే లోపలికి ఇక్కడ నాగేంద్ర స్వామి శిలలు అయితే ఉన్నాయి. కొంచెం పక్కనే మనకి అరటి తోటలు ఇవన్నీ ఉన్నాయి. అదిగండి అరటి తోటలు, మొత్తం కొండల మధ్యలో అరటి తోటలు. ఈ ప్రాంతం మొత్తంలో కూడా నీరు సమృద్ధిగా దొరుకుతూ ఉంటుందంట. మనం చూస్తున్నాం కదా, ఎక్కడ పెడితే అక్కడ చిన్న చిన్న కాలువలు అయితే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా తుంగభద్ర నదిలోండి వస్తున్న నీరు ఇదంతా. సో ఇక ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత వీడియోలో మనం ఈ హంపి నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి రామాయణానికి సంబంధించిన గాథలు, విశేషాలన్నీ కూడా చూడబోతున్నాం. ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అంతేకాకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా ఫాలో చేయండి. వచ్చే వీడియోలో కలుసుకుందాం. మరి సెలవు.